హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ. ఎప్పటిలాగే మరో రుచికరమైన వంటతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. నేను బయట బండి మీద దొరికే బజ్జీలు ఉంటాయి కదా, ఆ బజ్జీలను చూపించబోతున్నాను. అది కూడా 5 రకాల బజ్జీలు చూపించబోతున్నానండి. బండి మీద దొరికే వాటికంటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ఈ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 5 రకాల బజ్జీలు తయారు చేస్తున్నాను కదా, దానికోసం పాలకూర, అలాగే ఉల్లిపాయలు, టమాటాలు తీసుకున్నాను. ఉల్లిపాయలని టమాటాలలా చక్రాల్లాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. పాలకూరని కొంచెం కాడలు తుంపేసి పెద్ద ఆకుల్లాగా ఉండేలాగా తీసుకోవాలి. అలాగే అరటికాయల్ని బంగాళదుంపల్ని ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. చుట్టానికి కూడా బాగుంటుందండి. వీటిని వాటర్లో వేసుకుంచుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసించుకున్నామంటే నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు మనం పైన పూతపిండి కావాలి కదా, శనగపిండి. దానికోసం ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, వంట సోడా కొంచెం వేసుకోవాలండి. 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలాగే వాము కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం వాటర్ వేసుకుంటూ కొంచెం దోసల పిండిలాగా తడుపుకోవాలి. కంపల్సరీ వాము వేసుకోండి. పిండి రెడీ అయ్యాక మనం వీటిని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు అలాగే బంగాళదుంపల్ని కొంచెం ఉప్పు కారం వేసుకొని ఈ ముక్కలన్నిటికీ ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు తినేటప్పుడు లోపల కూడా టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. టేస్ట్ బాగుంటుంది, చప్పగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వేలుతో ఇలా పిండి తీస్తే మనకి చక్కగా జారుతూ రావాలి. అప్పుడే మనకి పిండి బజ్జీలకు పట్టుకుంటుందండి. ఈ అరటికాయ ముక్కలు ఇందులో వేసేసుకొని పిండి అంతా దానికి పట్టేలాగా పెట్టుకొని మనం ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క పీస్ని ఇందులో వేసేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల చూసారా అలా పైకి పొంగుతున్నాయో. వంట సోడా వేయకుండా కూడా చేసుకోవచ్చండి. మనం వేడి నూనె వేసినా కూడా బాగా వస్తాయి. ఇంత బాగా రావు కానీ అవి కూడా బాగుంటాయి. ఇక్కడ నేను బంగాళదుంపలతో కూడా వేసేసాను. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం వీటికి ఉప్పు కారం పెట్టాం కాబట్టి లోపల కూడా మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. చప్పగా లేకుండా చాలా బాగుంటుంది. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. వీటిని ఉట్టిగా కూడా తినేసేయచ్చండి. కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా ప్లెయిన్గా చాలా బాగుంటాయి. మనకి బజ్జీల ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. బయట బండి మీద దొరికేటట్లే ఉంటాయి. ఇక్కడ బజ్జీలు రెడీ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే మనం ఉల్లిపాయ ముక్కలకి టమాటాలకు కూడా మనం ఉప్పు కారం అనేది పట్టించుకోవాలి. అప్పుడే మనకి లోపల తినేటప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. వీటిని కూడా పిండిలో వేసేసుకుని ఇలా వేసేసుకోవాలి. ఒక్కొక్కటి ఇందులో వేసేసుకోవడమేనండి. ఉల్లిపాయలని టమాటాలను కూడా మనం పిండిలో వేసేసుకొని పిండి దానికి పట్టేలాగా పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు ఉల్లిపాయల బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి. అలాగే మనం పాలకూరను కూడా పిండిలో ముంచేసుకుని బజ్జీలు వేసేసుకోవాలి. ఫస్ట్ చూపించా కదా అరటికాయని ఎలా ముంచాలో, మిగతా అన్నీ కూడా అలాగేనండి. మనకి పిండి కలుపుకునేటప్పుడు సరిగ్గా కలుపుకున్నామంటే చక్కగా వస్తాయి బజ్జీలు, లేదంటే పిండి సరిగ్గా పట్టదు. వీటిని కూడా 2 వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ బజ్జీలు రెడీ అయిపోయాయండి. మిగిలిన పిండిలో కొంచెం ఉల్లిపాయలు వేసుకొని పకోడీలు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బండి మీద దొరికే బజ్జీలు రెడీ అయిపోయాయి. అరటికాయ బజ్జీ, బంగాళదుంప బజ్జీ, టమాటా బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, పాలకూర బజ్జీ.
తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.